మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు వాగ్దానము మన దేవుడు చేస్తున్నాడు. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తీర్ణముగా నిరీక్షణ గలవర అగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసమునకు ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మును నింపునుగాక. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, మీరు పరిశుద్ధాత్మ శక్తి నుండి. దేవుడు ఈ లోకాన్ని జయించారంటే మనము పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు దేవుడు నిరీక్షణని కలుగజేస్తాడు. మనలోని నిరీక్షణ, మన జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. యేసయ్య ఆ నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఏది ఉన్నా నిరీక్షణ లేని వారుగా ఎంతో మంది ఉన్నారు. ఆనందం లేని వారుగా ఎంతో మంది ఉన్నారు. డబ్బున్నా ఆనందం లేదు. ఈ లోకంలో ఎంతమంది ఈ లోకంలో జీవిస్తున్నారు, డబ్బులు ఉన్నాయి, కానీ ఎట్నుంచో ప్రాణ భయము, ఎట్నుంచి ప్రాణం పోతుందేమో ఆ భయముతో బాధపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ఒక మాట ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆ నిరీక్షణ, నిత్య జీవం ఆయన నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో పరిశుద్ధాత్మ శక్తి పొంది, ఎప్పుడైతే దేవుని ఆత్మని మీరు పొందుకుంటారో ఆ విస్తీర్ణమైన నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు. సమాధానాన్ని అనుగ్రహించాడు. సమస్త ఆనందంతో అనుగ్రహించాడు. ఆయనలో మనం జీవిస్తున్నాము కాబట్టి మనము ఏదున్నా లేకపోయినా మన ప్రభు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో పొందుకున్నప్పుడు ఆయన ఈ నిరీక్షణ కలిగజేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి, మన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన నామము యందు ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారని యేసయ్య వాగ్దానం చేశాడు. మన ప్రభు వాగ్దానం చేసే కాబట్టి ఎందరైతే యేసు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ రక్షింపబడతారు. పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు పొందుకున్నప్పుడు ఈ లోకాన్ని జయించే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో నూతన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మీరు బాధల్లో ఉన్నారేమో, అప్పుల్లో ఉన్నారేమో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారేమో, ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి పొంది సమాధానం, నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ వాక్యం ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి విస్తీర్ణమైన నిరీక్షణ గలవారై తండ్రి శాంతి సమాధానం దయచేసి, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ ప్రభువా ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయ్యా తండ్రి, ఆ బాధలన్నిట్లో నుంచి విడిపించి, ఆ బంధకాల నుంచి విడిపించి, రక్షించి కాపాడి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, నీ ఆత్మ ద్వారా నడిపించి, నీ కృపతో నింపి తండ్రి ప్రతి బిడ్డ మీద నీ కృప విస్తరించునుగాక. ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతండి.
నీ ఆత్మ ద్వారా నడిపించి నీ రాజ్యములో మమ్మల్ని స్థిరపరిచి తండ్రి ప్రభా నీ ఆత్మ ద్వారా ముద్రించి మమ్మల్ని నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.